నారా లోకేష్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటే రాష్ట్రం ఇంకా రెండింతలు బాగుపడుతుంది. కారణం అయితే చేస్తున్నారన్న, అది బయటికి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి దానికి కాంట్రవర్సీ ఎందుకన్నా? ఒకవేళ కాదుకూడదు అనుకుంటే మీ పెద్ద నాయకులు బయటకు వచ్చి చెప్పమను. ఒకసారి కాకపోయినా ఇంకొకసారి నా వల్లే గెలిచింది అనడంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణే గెలిపించిండు, పవన్ కళ్యాణ్ ఆ రోజు పోరాటం చేసిండు అన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలే? సరే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోపల ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యే అన్న టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఒక్కరైనా అట్లీస్ట్ వాళ్ళ గ్రాటిట్యూడ్ అయినా తెలిపినారా? ఎవరు తెలిపలే. అదే పవన్ కళ్యాణ్ పోరాడిండు. ఇప్పుడు చైర్ వేసినా వేయకపోయినా ఆయనకు పోయేదైతే ఏముండదు. అట్లానే ఇంత ముందు కూడా ఒకసారి చైర్ వేయకపోతే అమిత్ షా గారు తెప్పించి మరీ వేపిస్తారు. 2 కుర్చీలు వేస్తే 3వ కుర్చీ పవన్ కళ్యాణ్ గారిని తెప్పిస్తారు. అంటే ఎవరైనా చెప్తే జరుగుతుందా? అక్కడ కుర్చీలు వేసేవాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారికి వేయకుండా అట్లా ఏమన్నా కార్నర్ చేస్తున్నారు అనుకోవచ్చా? కార్నర్ అయితే చేస్తున్నారన్న, అది బయటికి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి దానికి కాంట్రవర్సీ ఎందుకన్నా? ఒకవేళ కాదుకూడదు అనుకుంటే మీ పెద్ద నాయకులు బయటకు వచ్చి చెప్పమను. ఏం జరిగేది ఉంటే అది జరుగుతుంది, అంతే కదా. ప్రతి దానికి కాంట్రవర్సీ. అరే పవన్ కళ్యాణ్ ఒకటి మంచి చేసినంటే 10 వెనక్కి గొట్టి పెట్టి పాడేస్తున్నారు. అదే ఆ పొద్దు మళ్ళీ పార్టీ గెలిపించినప్పుడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు ఎవరు ఎందుకు మాట్లాడలే? మరి ఇప్పుడు ఏది జరిగినా సరే పవన్ కళ్యాణ్ మంచి చేసినంటే అయిపోయి 100 కొట్టి పెడుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల పార్టీని గెలిపించా అన్నప్పుడు మటుకు వీళ్ళందరూ సోషల్ మీడియా కానీ అందరూ కూడా ఫుల్ ఫైర్ అయిపోయారు. అది అప్పుడు బయటకు వస్తున్నారు కదా, అట్లా నెగిటివ్ చేయడానికి వస్తున్నారు. అదే మాటే నేను చెప్తున్నానా, అదే మాటే చంద్రబాబు నాయుడు కూడా చెప్పిండు. మోడీ స్టేజ్ మీద ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే చెప్పిండు, 100 సార్లు చెప్పిండు. ఆహాలో బాలకృష్ణ అది షో జరుగుతుంది, దాంట్లో కూడా అన్స్టాపబుల్, దాంట్లో కూడా ఎన్నోసార్లు బాలకృష్ణ చంద్రబాబు 2 ఎపిసోడ్లు జరిగితే ఒక 10 సార్లు మాట్లాడుకుని ఉంటారు. అవన్నీ చూసినప్పుడు మళ్ళీ వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నాను? అప్పుడు మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ కార్నర్ చేయడానికి అన్న, అంతే, అంతకుమించి ఏం లేదు. సీట్ వేసినా చైర్ వేసినా వేయకపోయినా ఆయనకు ఉండే స్థానం ఆయనకుంది. ఆయన పరిపాలించేది ఆయన పరిపాలించుకుంటారు. సో మరి ఫ్యూచర్లో మనం ఆయన సీఎం సీట్లో చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా చూస్తాం మనం, 100% చూస్తాం. ఆ క్యాపబిలిటీ 2014లోనే మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాది అంత కాదు నేను నేర్చుకుంటున్నా అని చెప్పిన వ్యక్తి 2024లో 100% కొట్టిందంటే అదే మనం ఒక 10 years అట్లా ముందుకు పోయి చూసుకున్నాం అనుకో, పక్కాగా సరే సీఎంగా మనం పవన్ కళ్యాణ్ చూసుకున్నాం. సింగిల్గా రా అన్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే, ఊరికే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తారు కదా, దమ్ము ఉంటే సింగిల్గా రమ్మని చెప్పు, పొత్తు పెట్టుకొని గెలవడం కాదు అంటే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? అది కూడా పొత్తు అది ఇది అంటే అది మనం చూసుకునే ఎవరు చూసుకునే ప్రాస్పెక్టివ్లో వాళ్ళది ఉంటుంది. ఎందుకంటావా? పవన్ కళ్యాణ్ పొత్తుకు గెలిచడానికి కూడా ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు జైల్లో, అది కూడా చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చింది. 40 ఏళ్ళ నుంచి పరిపాలించిన వ్యక్తి అట్లా జైల్లో కూర్చోవడము, జైల్లో ఉండడము నాకు మంచిగా అనిపించలేదు, నాకు బాధ అనిపించింది. అందుకు నేను పోరాడినా. అది ఇంకా వాళ్ళ మధ్యలో వాళ్ళకి సఖ్యత ఏముందో ఆ రోజు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మాట్లాడుకున్నారు, సరే ఉందాము, ఒక రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఒక ముక్కలో చెప్పండి. దమ్ముంటే సింగిల్గా రా అన్నారు, వస్తాడన్న. అది కూడా టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏది మంచి చేసినా పవన్ కళ్యాణ్ ఒక 100 కొడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది లోపల, అరే ఏంది ఇది ప్రతిసారి ఖచ్చితంగా గెలుస్తాడు. సపరేట్గా ఖచ్చితంగా సపరేట్ అయ్యే సూచనలు వచ్చినాయంటే మాత్రం నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముందు ఏమి ఉండలేదు. మన జగన్ గారు అన్నారు కదా ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన ఇప్పుడే గెలిచాడని చెప్పి పవన్ అన్న మీద లేదు పక్కాగా అయితే సీఎం పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ గా చూస్తాం. నారా లోకేష్ మొన్న ఛాయ్ పవన్ అన్న ఛాయ్ ఇమ్మని చెప్పారు, అప్పుడు ఎలా అనిపించింది మీకు? అన్న అంతా వాళ్ళు మంచిగానే ఉన్నారన్న. వీటి వెనక చేసేవాళ్ళు కార్యకర్తలు, ఈ ఎమ్మెల్యేలు, ఇంకో పార్టీ జెండా మేము ఎందుకు మోపేయాలనేది ఒకరు పక్కాగా చెప్తున్నానా. నారా లోకేష్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటే రాష్ట్రం ఇంకా రెండింతలు బాగుపడుతుంది. జగన్ అన్న ఏమైపోతాడు? జగన్ అన్న ఇంకా చూడాలన్నా, అంతే కదా. నెక్స్ట్ వచ్చి నేను అంటున్నాడు, అది ఇంక మనం చెప్పలేం కదన్నా, ఇప్పుడే తెలియదు. ఒక 4 years ఇంకా పరిపాలన ఉంది. ఆ 4 yearsలో మంచి చేసిందంటే జగన్ సీట్ ఎక్కడం అయితే కొంతవరకు కష్టం. థ్యాంక్ యూ.